మనం ఈరోజు కార్తీక దీపం 750వ ఎపిసోడు రివ్యూ చూద్దాం. మాలిని ఆఫీస్కి వచ్చి ఎంత రచ్చ చేసిందో కూడా చూద్దాం. అలాగే జ్యోత్స్న మాలినికి ఏ విధంగా రిప్లై ఇచ్చింది అనేది ఈ వీడియోలో రివ్యూ చూసేద్దాం. ఎందుకురా? గీత మేడం మీతో మాట్లాడాలంట సార్. నేను ఫ్రీ అవగానే తనని కలుస్తానని చెప్పు. అలాగే సార్. ఏంటి మేడం? ఫైల్స్ మోయడం మానేసి మాటలు మోస్తున్నావా? అడిగారు కదా అని చెప్పాను మేడం. నీ డ్యూటీ నువ్వు చేసుకో. అలాగే మేడం. వాడినెందుకు తిడుతున్నావు? నీకు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది. ఏంటి అదే గీతా మేడం గారితో మాట్లాడడం. మేడం ఏంటి? తను ఫ్రెషర్. అందుకేనా అంత చనువు తీసుకుని మాట్లాడుతున్నావు? చనువేముంది? అడిగిన దానికి ఆన్సర్ చేశాను. కావాలని అడిగితే కుర్చీ కూడా ఇచ్చేవాడివి కదా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీ ఎంకరేజ్మెంట్ కనపడుతుందిలే. గీత ఏమైనా నిన్ను హెల్ప్ అడిగిందా? నన్నెందుకు అడుగుతుంది? ఆవిడ గారికి నువ్వే నచ్చినట్టున్నావు. చైర్మన్ గారు పంపించారు. నీకు పెళ్ళైందో లేదో తెలుసుకోమనా? దిస్ ఇస్ టూ మచ్. ఆ అమ్మాయి చేసింది అదే. అది నీకు సంబంధం లేదు. నా కళ్ళ ముందే జరుగుతుందంతా. కళ్ళు మూసుకో. వింటున్నాను కదా. చెవులు కూడా మూసుకో. అంత మూసుకోవాల్సిన అవసరం ఏంటి? అంత గింజుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఆఫీస్, బజార్ కాదు. గీత వచ్చింది కంపెనీ డీటెయిల్స్ అడగడానికి, కూరగాయలు కొనడానికి కాదు. పేరు బాగా కలవరిస్తున్నట్టున్నా. నీకెక్కడో మండుతున్నట్టుంది. అంత అవసరం లేదు. కనిపిస్తుంది. కళ్ళు మూసుకో. వినిపిస్తుంది కూడా. చెవులు మూసుకో. పక్కన వాళ్ళ విషయాలు నీకెందుకు? పక్కనే జరుగుతున్నాయి కాబట్టి. అయితే నువ్వే తనకి సలహాలివ్వు. అంత అవసరం నాకు లేదు. అయితే నేనిస్తాను. అంత ఇంట్రెస్ట్ నీకుందిలే. నువ్వు ఏదో జలస్ ఫీల్ అవుతున్నట్టున్నావు. నాకెందుకురా జలసి? దీన్ని జెలసీ అనే అంటారు. మరి నువ్వు చేసేదాన్ని ఏమంటారు? ఆ అమ్మాయి సలహాల కోసం వచ్చింది. సలహాల కోసం వచ్చిందా, సైట్ కొట్టడానికి వచ్చిందా? నేను హెల్ప్ చేస్తున్నాను. సైట్ కొట్టడానికా? వర్క్ నేర్చుకోవడానికి. మరి పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చిందిరా? తనే అడిగింది. ఏ ఏరియాలో ఉంటే తనకెందుకు? ఉండేది ఒకే ఏరియా అయితే కమ్యూనికేషన్ బాగుంటుందని. మీ ఇద్దరికా? లేకపోతే మనిద్దరికా? టాపిక్ డైవర్ట్ చెయ్యకు. నాకేం అవసరం? నచ్చిందా? ఎవరు? గీత. ఏం మాట్లాడుతున్నావు? మెలికలు తిరుగుతూ సమాధానం చెప్తున్నావు కదా. నువ్వు కూడా టేబుల్ మీద ఫైల్తో కొడుతూ అరుస్తున్నావు కదా. కాఫీ కోసం పిలిచాను. కోపంతో పిలిచావని అనలేదే. ఎలా అనుకున్నా పర్వాలేదు. నువ్వు మాత్రం తప్పుగానే అనుకుంటాను అంటావు, అంతేనా? రే, నువ్వు ఎవరితో మాట్లాడితే నాకెందుకురా? మరెందుకు అడుగుతున్నావు? ఆఫీస్లో ఇలాంటి వేషాలు వెయ్యొద్దని చెప్పడానికి. ష్! ఒక అందమైన ఆడపిల్ల నాతో మాట్లాడుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు చూడు. దీన్నే ఈర్ష్య అంటారు. కొన్ని ఏరియాల్లో అయితే కడుపు మంట అని కూడా అంటారు. అంత అవసరం నాకు లేదు. మరెందుకు అడగడమో? ఇది ఆఫీస్. సొంత విషయాలు కాకుండా కంపెనీ విషయాలు మాట్లాడుకుంటే అందరికీ మంచిది. నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడతాను. ఇంకా నయ్యం, ఆ అమ్మాయితో కలిసి కాఫీ తాగుతాననలేదు. హా, ఏమో తాగుతానేమో. ఒక కాఫీ ఇద్దరు మనుషుల్ని దగ్గర చేయొచ్చేమో. సూరజ్, బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా. ఆయన నీకెందుకు ఇంత ఇరిటేషన్ వస్తుంది? పనిలేక? అయితే వెళ్ళి పని చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. అడ్వైజర్ని కదా. ఓకే గీత, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. ఓకే, అలాగే. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. మేమంత బిజీగా ఏం లేవులేండి. చూస్తుంటేనే అర్థమవుతుంది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం తప్ప మీకు వేరే పని లేదా? మీరేమీ మీ ఇంట్లో లేరు. జరిగిందేంటో తెలుసుకోవాలంటే తొంగి చూడ్డానికి. ఆఫీస్లో ఉన్నారు. క్యాజువల్గా చూసినా కనపడుతుంది. క్యాజువల్ గా చూసావో కావాలని చూసావో అర్థమవుతుందిలే. నీకన్నీ అర్థమవుతాయి. నీకు అర్థం కాదు ఏంటో. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాఫీ చల్లారిపోతుందేమో, ముందు తాగు. నేను వెళ్తాను. ఎక్కడికి? వర్క్ ఉంది. సూరజ్తోనా? నాది మీ సెక్షన్ కాదులేండి. ఏ సెక్షన్ అయినా నువ్వు కాస్త కంట్రోల్లో ఉండడం బెటర్. కంట్రోల్ అంటే? ఆ సూరజ్ గడి జోలికి వెళ్లకు. ఎందుకు? చూస్తుంటే నువ్వు వాడికి లైన్ ఇస్తున్నట్టున్నావు. మీకెలా తెలుసు? చూస్తుంటే అర్థమైపోతుంది. మీరు చాలా షార్ప్ జోష్నా గారు. నీ మంచిగా చెప్తున్నాను. వాడి మీద అలాంటి ఆశలు పెట్టుకోకు. ఎలాంటి ఆశలు? ప్రేమ, దోమ లాంటివి పెట్టుకోకు. పెట్టుకున్నావనుకో, వాడిచ్చే షాక్కి నువ్వు గుక్క పెట్టి మరీ ఏడుస్తావు. తెలుసు. ఎలా తెలుసు? చెప్పాడు. ఎవరు? సూరజ్. ఏం చెప్పాడు? మీరు ఇలా చెప్తారని చెప్పాడు. ఇలా అంటే? తన గురించి బ్యాడ్ గా చెప్తారని చెప్పాడు. ఇంకా మిమ్మల్ని రిజెక్ట్ చేశాడంట కదా. జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి? అంతా చెప్పారులేండి. అయినా ఇదంతా అందరికీ తెలిసిందే కదా. అందరికీ అంటే? ఆఫీస్లో అందరికీ తెలుసు.
అందరికీ తెలుసా? అవునండి, అయినా అది నిజమే కదా. ఏంటి నిజం? నువ్వు చూసావా? అంటే సూరజ్ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదా? నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. వాడు నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి? లేదంటే మీరెందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? నా గురించి నీకెందుకు? లేదంటే నా గురించి మీకెందుకు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను నీ మంచికే చెప్తున్నాను. నేను ఆల్రెడీ సూరజ్ కి ప్రపోజ్ చేశాను. ఓకే అన్నాడా? ఓకే అంటాడా? అనే రకం కాదు. తెలుసు కదా, నన్ను కూడా రిజెక్ట్ చేశాడు. నీ ప్రేమ నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదన్నాడు. ఇంకా నువ్వు వచ్చింది జాబ్ చేసుకోవడానికి, పోయి హాయిగా జాబ్ చేసుకో అన్నాడు. బాగా తిట్టాడా? తిట్టడం కూడా అదో టైప్ జ్యోత్స్నా గారు. చాలా పద్ధతిగా తిట్టాడు. ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే కోపం వస్తుంది, కానీ ఏంటో సూరజ్ రిజెక్ట్ చేస్తే ఇంకా ఇష్టం పెరుగుతుంది. ఓకే, సూరజ్ లాంటి వాడు బాయ్ ఫ్రెండ్గా లేకపోయినా ఫ్రెండ్గా ఉంటే చాలు. నన్నేమని అన్నాడా? మీ గురించి ఏం అనలేదు, ఏం చెప్పలేదు. రిజెక్షన్ గురించి మాత్రమే చెప్పారు. అలాగని తన మనసులో ఎవరూ లేరని కూడా చెప్పారు. వీడి ప్రవర్తన అసలేం అర్థం కావడం లేదు. మేడం, మీటింగ్ ఉందంట, సార్ పిలుస్తున్నారా? పద, వస్తున్నాను. అలాగే మేడం. రైనీ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సేల్స్ బాగా తగ్గాయి. వాతావరణం అనుకూలంగా లేని టైంలో కూడా బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందుకే మీ అందరినీ రమ్మన్నాను. ఎవరి దగ్గర ఏ ఐడియా? నా రిక్వెస్ట్ ఏమిటంటే అరుపులు కేకలు లేకుండా చాలా ప్రశాంతంగా డిస్కస్ చేయాలి. శివనారాయణ, వ్యాపారం బాగా ఉంటే చాలా? ఇంట్లో మనుషుల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదా? దక్షిణామూర్తి, ఇది ఆఫీస్, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. నా మనవరాలి జీవితం నాశనం అయిపోతుంటే మీటింగ్ అంటావేంటి శివనారాయణ? ధరణి, మీరంతా బయటికెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే శివనారాయణ గారు. డిఎం రెస్టారెంట్ దక్షిణామూర్తి గారు మీ బంధువని మాతో చెప్పనే లేదు. బంధుత్వం అంటే ఏదో దూర బంధుత్వమే, బీరకాయ పీచు సంబంధం లాంటిది. మీరెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే సార్. నేను నీకు బీరకాయ పీచు సంబంధాన్నా? నా కూతురు నీ ఇంటి కోడలు. జ్యోత్స్న నా కూతురికి కూతురు అంటే నాకు మనవరాలు. దక్షిణామూర్తి, నేను నీతో పాటు బజార్లో పడి కొట్టుకున్నట్టుగా అరవలేను. నాకు డీసెన్సీ ఉంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. నీలాంటి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కూడా అంతకంటే బాగా తెలుసు. నువ్వు గొడవకు దిగి నీతో పాటు నన్ను నీ స్థాయికి దింపుతావు. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నా మేనకోడలి పెళ్లి గురించి మాట్లాడ్డానికి. నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి? అల్లుణ్ణి వెతుక్కోవడం నీకు చేత కాదంటే చెప్పల్లుడు. రాజాలాంటి సంబంధాన్ని నేను తీసుకొస్తాను. అటు 7 తరాలు ఇటు 7 తరాలు, ఎటు వెతికినా మచ్చలేని కుటుంబంలోంచి వచ్చిన మహారాజు లాంటి సంబంధాన్ని తీసుకొస్తాను. నా కల్లుణ్ణి వెతకాల్సిన అవసరం మీకేంటి? నువ్వు ఎవరో అనాథకిచ్చి నీ కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు దక్షిణామూర్తి? సూటిగానే అడుగుతాను బాబాయ్. మీరు జ్యోత్స్నకి సూరజ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట కదా. సూరజ్ ఒక అనాథ, దిక్కు మొక్కు లేనోడు. ఇలాంటి వాణ్ణా మీ మనవరాలికి మొగుడిని చేసేది? ఇదంతా ఆ శివనారాయణకి నా మీదున్న పగమ్మా. నన్నేమీ చెయ్యలేక ఒకప్పుడు నా కూతుర్ని అడ్డుపెట్టుకొని నన్ను బాధ పెట్టాడు. ఇప్పుడు నా మనవరాలి జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. మీరేదైనా కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది. నేను నా మనవరాలి గురించి మాట్లాడడానికి వచ్చాను, నీ గురించి కాదు. నువ్వు మగాడివి కాబట్టి ఒక అనాథని పెళ్లి చేసుకున్నా నీకొచ్చే నష్టమేమీ లేదు. నీ భార్య నీ పేరు మీదే గౌరవంగా పిలువబడుతుంది. అదే నా మనవరాల్ని అమ్మా నాన్న ఫలానా అని చెప్పుకోలేని ఓ అనాథకిచ్చి పెళ్లి చేస్తే నా మనవరాలు నేను ఎవరింటి కోడల్ని అని చెప్పుకుంటుంది. శుభలేఖలో బంధుమిత్ర పరివారం అని రాస్తారు. ఈ సూరజ్కి ఏ బంధుమిత్ర పరివారం ఉంది? 4 అక్షింతలేసి దీవించడానికి కూడా నా అన్నవాళ్లు లేని ఓ అనాథ ఈ కుర్రాడు. ఇలాంటి వాడి అర్హుడయ్యాడా ద గ్రేట్ శివనారాయణ మనవరాలి మెడలో తాళి కట్టడానికి? సిగ్గు లేకపోతే సరే. దక్షిణామూర్తి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీ చేతులు సక్రమంగా ఉంటే నా మాటలు కూడా సక్రమంగానే ఉంటాయి. వాళ్ళ మనవరాలకి ఎలాంటి సంబంధం చేసుకోవాలో వాళ్ళకి తెలీదా? తెలీదు కాబట్టే
మేము తెలియజేయడానికి వచ్చాం. వీడొక అనాథ. ఏం చూసి వీడిని మనవరాలికి సరిపోతాడనుకుంటున్నావు శివనారాయణ? ఏం చూడాలి తాత? పెళ్లి చేయాలంటే చాలా చూడాలి. అదే ఏం చూడాలో చెప్పు. వాడి దగ్గర ఏముందో చెప్పు. మంచి కుటుంబం లేదు, ఆస్తి లేదు, హోదా లేదు. నిజం చెప్పాలంటే వాడి దగ్గర ఏమీ లేదు. తాత, నేను నీ గురించే మాట్లాడుతున్నానమ్మా. నీకిలాంటి వాడితో పెళ్ళంటే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. కానీ మీ తాత ఈ శివనారాయణకి మనుషుల్ని బాధ పెట్టడం మాత్రమే తెలుసు. అందుకే ఇలాంటి సంబంధం చేసి నీ గొంతు కొయ్యాలని చూస్తున్నాడు. మీరు మా తాతని వేలెత్తి చూపించడానికి సరిపోరు. మీరింక బయలుదేరొచ్చు. నీ భవిష్యత్తు నాశనమవుతోంది. అసలేముందని వీడి దగ్గర? మీ తాతయ్య నీకు పెళ్లి చేయాలనుకోవడానికి? క్యారెక్టర్. క్యారెక్టరా? అవును తాత, సూరజ్ దగ్గర క్యారెక్టర్ ఉంది. మీరు చెప్పిన పేరు, హోదా, ఆస్తి, అంతస్తు సూరజ్కున్న క్యారెక్టర్ ముందు చాలా చిన్నవి. నా మనవరాల్ని పెళ్లి చేసుకోమని మీ తాత ప్రపోజల్ పెడితే నిన్ను రిజెక్ట్ చేసిన వీడి గురించా నువ్వు గొప్పగా చెప్పేది? జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. చెప్పవే, వాడు నిన్ను రిజెక్ట్ చేశాడా లేదా? చేశాడు, కానీ దాంట్లో అబద్ధమేం లేదే. వ్యాలిడ్ రీజన్ చెప్పే రిజెక్ట్ చేశాడు. వ్యాలిడ్ రీజనా? అవునత్తా, సరైన కారణమే చెప్పి ఈ పెళ్లి చేసుకోలేను అన్నాడు. తన మనసులో వాళ్ళ బావుండి నా మనసులో జ్యోత్స్న ఉంటే మేమిద్దరం కలిసి సుఖంగా బ్రతకలేము. సూరజ్ చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అబద్ధం లేదు. జ్యోత్స్న ఏంటి బావా సూరజ్కి సపోర్ట్ చేస్తుంది? నాకొకటి అర్థమైంది, నువ్వు సైలెంట్గా ఉండు. నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పడం వీడి క్యారెక్టర్. అలాంటి వాణ్ణి మెడ పట్టుకుని గెంటయ్యాక ఇంట్లోనే ఉంచుకుంటారా? ఎందుకు తాత అరుస్తున్నావు? తప్పు నాది. అదే సూరజ్ చెప్పాడు. అతను జెంటిల్మ్యాన్ కాబట్టి ఉన్న విషయం చాలా స్పష్టంగా మొహం మీదే చెప్పాడు. తప్పు చేసిన నన్నే మా వాళ్ళు క్షమించారు. ఏ తప్పు చెయ్యని ఈ సూరజ్ని ఏం చేస్తారు? సూరజ్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మా అమ్మ అవుట్ హౌస్లో ఉండమంది. ఒకవేళ మా మమ్మీ ఉండమన్నా సూరజ్ తప్పు చేసుంటే తను ఉండడు. ఇప్పటివరకు మేము పెట్టిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియో మధ్యలో గ్యాప్ లేకుండా తీసేసి ఎడిట్ చేసి పెడుతున్నాం. దానివల్ల మీకు టైం వేస్ట్ అవ్వదు, బోర్ కూడా కొట్టదు, వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు. ఇక వీడియోలోకి తిరిగి వెళ్ళిపోతే, మనుషుల చివర్లో ఉన్న ఇంటి పేరుకో, ఆ పేరు చివర్లో ఉన్న మరే పేరుకో గౌరవం ఇవ్వచ్చు, కానీ క్యారెక్టర్ ముందు ఇవన్నీ నిలబడవు తాత. సూరజ్ సరైన వ్యక్తి, ఏ తప్పు చెయ్యని వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి. నా మంచి గురించి ఆలోచించే నా కుటుంబం ఒక మనిషిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. అది కాదమ్మా. ఇంకా చాలు తాత. ఈ పెళ్లి విషయంలో తప్పేదైనా ఉంది అంటే అది నాది. మీరు ఎవరినీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నీకు మంచి సంబంధం చూస్తాం. మీరింక బయలుదేరొచ్చు. అది కాదమ్మా. నాని, మేడం 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 ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించుకో, అర్థమైందా? వచ్చిన వాళ్ళు ఎవరో ఎందుకొచ్చారో డోరు బయటే నిలబెట్టి మా పర్మిషన్ తీసుకుని పంపాలి. సారీ మేడం. మీరింక బయలుదేరొచ్చు. నీకు నష్టం జరుగుతోందమ్మా. నాకేం చెయ్యాలో మా వాళ్ళకి తెలుసు. నువ్వు పెళ్లి చేసుకోను అన్నావంట? అవన్నీ నా వ్యక్తిగత విషయాలు. అది కదే. నేను పెళ్లి చేసుకుంటానో చేసుకోనో మీకు తెలుసా? మీతో చెప్పానా? నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది? మీకేంటి సంబంధం? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీప చెప్పినట్టు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మీ ఇంటికే పంపిస్తాను. జ్యోత్స్న పెళ్లి చూడాలని తహతహలాడుతున్నట్టున్నారు. మంచి సంబంధం చూస్తాం, ముహూర్తాలు పెట్టిస్తాం, మొదటి శుభలేఖ మీకే పంపిస్తాం. వెళ్ళండి. పదమ్మా. వీళ్ళంతా శివనారాయణ మాయలో ఉన్నారు. బయలుదేరు తాత. ఇంటికెళ్ళి బీపీ టాబ్లెట్స్ వేసుకుని పడుకో. వెళ్ళు. పదండి మావయ్య గారు. దీనికి ఆ బుద్ధే అనుకున్నాను. చెవులు కూడా పనిచేయడం మానేశాయి. అత్తా, ఏంటి చెప్పాల్సిందేమైనా మర్చిపోయావా? కాస్త డోర్ దగ్గరికి వేసి వెళ్ళు. తాత,
మనం ఇప్పుడు మీటింగ్ కంప్లీట్ చేద్దామా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక మెయిల్ చేయాల్సింది ఉంది. ఇప్పుడే వస్తాను. జోష్న చెప్పింది విన్న తర్వాత సూరజ్ మనసు మారుండాలి. మారిందంటావా? ఒకవేళ జోష్న మాట్లాడడం నాటకం అనుకోడు కదా. అదేంటో నేను తెలుస్తాగా. ఉమ్. తాత, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పావమ్మా. మనం బుద్ధి చెప్పాల్సిన మనిషి వేరే ఉంది తాత. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.